జాతీయ స్థాయిలో త్వరలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించబోతున్న జనగణనలో కులగణన అనే అంశం పైన మొన్న జనవరి 22న గవర్నమెంట్ ఒక గెజిటెడ్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ గెజిటెడ్ నోటిఫికేషన్‌లో వివరాలు తీసేటప్పుడు 33 ప్రశ్నాపత్ర వ వ 33 ప్రశ్నలతో కూడిన పత్రంలో జనరల్‌గా భారతదేశంలో ఉన్న వ్యక్తుల స్థితిగతులు, ఒక ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఇంటి స్థితిగతులు ఏంటి, ఇంట్లో ఉన్న పరికరాలేంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు వాడుతున్న కమ్యూనికేషన్‌ను వివరాలేంటి అన్న విషయాలు కనుక్కునే ప్రక్రియలో దాంట్లో కులం సంగతి వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, ఇతరులు అని మాత్రమే 3 కేటగిరీలో డివైడ్ చేసిర్రు. ఇది అతిపెద్ద కుట్ర కోణం. ఇప్పుడు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా ప్రభుత్వం తీస్తున్న వివరాలు అంటే ఇంటి వివరాలు జనగణన అనేది 2 విధాలుగా 2 దశల్లో జరగబోతోంది. ఇది మొదటి దశ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు జరుగుతోంది. రెండవ దశ వచ్చే సంవత్సరం 2027 ఫిబ్రవరిలో మొదలవబోతోంది. మొదటి దశలో ఏం చేస్తారంటే ప్రతి ఇంటికొచ్చి సెన్సెస్ ఇంటి నంబర్ నోట్ చేసుకొని ఆ ఇల్లు ఇంటి పెద్ద ఎవరు? ఇంటి యజమాని ఎవరు? వారి కులం ఏంటి? ఇంట్లో ఎన్ని గదులున్నాయి? ఆ గదులను వేటితో నిర్మించిర్రు? నేల ఎట్లా ఉంది? స్లాబ్ ఎలా ఉంది? ఇంట్లో టీవీ ఉందా? రేడియో ఉందా? మొబైల్ ఫోన్ వాడుతున్నారా? ఇంటర్నెట్ వాడుతున్నారా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? ఎలాంటి ధాన్యం తింటున్నారు? ఏం తింటున్నారు? వాళ్ళు తినే ఆహారం అలవాట్లేంటి? ఇలాంటి వివరాలన్నీ గూడా కనుక్కుంటారు. ఇవన్నీ ఎందుకు కనుక్కుంటారంటే, రేపొద్దున భారతదేశం ప్రవేశపెట్టబోయే సంక్షేమ పథకాలు గానీ, బడ్జెట్‌లో గానీ, వాటిని కేటాయించే వివరాలొచ్చినప్పుడు ఎంతమందికి సొంత ఇండ్లున్నాయి? ఎంతమంది అద్దె ఇండ్లలో ఉంటున్నారు? సొంత ఇండ్లలో ఉండే వాళ్ళకి ఎన్ని గదులున్నాయి? ఎలాంటి పరిస్థితిలో ఉంటున్నారు? వాళ్ళు ఏం తింటున్నారు? ఇంట్లో ఉన్న సౌకర్యాలేంటి? ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి, ఒక వ్యక్తి యొక్క సామాజిక స్థితిగతులను తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహిస్తున్నారు.